సాయి కాదు కాదు, ఇది ఊరి పేరు ఏదో ఉండే. జొన్నాడ సాయి, జొన్నాడ అట్టే ఉంది. ఇప్పుడు టైం టైం ఏదో ఒక సాయి టైం చెప్పు. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. ఇప్పుడు మన విజయనగరం సాయి అబ్బాయి చూసా పెట్టి బోట్ మీద శ్రీకాకుళం 47 కిలోమీటర్స్ అంట. కింద ఒడిశా వచ్చేసాం రోయ్. లగెత్ రే అజా లగెత్ ఇంకా 100 కిలోమీటర్ వెళ్ళాలంట. రామేశ్వరం అంట. వామ్మో హెల్ప్ ఇది. ఇట్లా ఇంట్లోకి తెచ్చుకొని ఇట్లా బెడ్రూమ్ ఇచ్చి ఎవరు ఉంచారు. మేమైతే ముగ్గురం ఇప్పుడైతే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అజీజ్ దేవరకొండ. గుడ్ మార్నింగ్ టు విజయనగరం. ఈరోజు అయితే చూడండి విజయనగరంలో స్టే చేస్తాం సాయి వాళ్ళ ఇంట్లో. ఇప్పుడైతే టైం వచ్చేసి 7 అవుతుంది. సాయి ఏదో పూజ అది చేసుకుంటాడంట తన వెహికల్ది. ఎందుకంటే ఇంకో గుడి కూడా పక్కనే ఉంది. సాయి వాళ్ళ ఇల్లు ఇది కూడా సాయి వాళ్ళ ఇల్లే ఆ పక్కది. నైట్ అయితే ఈరోజు అయితే చాలా నైట్ మంచిగా నిద్రపోయినాం అనుకోండి. ఎందుకంటే అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర అసలు నిద్ర లేకుండే మెడల్ పట్టుకున్నాయి. చాలా అంటే చాలా రిస్క్ ఉండే. ఈరోజు అంటే కొంచెం అదృష్టం అనుకోండి మా నిద్ర. ఇంకా నెక్స్ట్ మేము వెళ్ళే రూట్లో ఏముంటుందో తెలియదు. ఈరోజు అయితే ఒడిశాకి ప్రయాణం మాది. ఒడిశాకి బయలుదేరుతున్నాం. ఒడిశా వరకైతే వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడి నుంచి ఒడిశా వచ్చేసి 337 కిలోమీటర్స్ ఉంది. అప్పటి వరకు వెళ్తామో లేదో తెలియదు. కాకపోతే నేనేమంటున్నానంటే 337 కదా, 337 కిలోమీటర్స్ వెళ్ళిపోతే ఒడిశాలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి కవర్ చేయొచ్చు అని మా ప్లాన్ అయితే ఉంది. మరి ఇప్పుడైతే కొంచెం పూజ ఉంది సాయిది. ఆ పూజ అయిపోయిన తర్వాత బయలుదేరుతాం. చూడండి ఇక్కడ నుంచి సాయిది మీకు వెహికల్ చూపిస్తాను. ఇంకా మౌంట్ చేసిందో లేదో. డ్యూక్ 250 కనిపిస్తుంది కదా మీకు, చూపిస్తాను జూమ్ చేసి. ఇక్కడ ఉంది సాయిది. ఇప్పుడు కొద్దిసేపట్లో పూజ అయిపోతుందంట. అయిపోయిన తర్వాత బయలుదేరుతాం బ్రో అన్నాడు. సరే ఎట్లా మనకి కొంచెం రెస్ట్ దొరికింది కదా, ఇంకా వీడియో ఎడిట్ చేసేది కూడా ఉంది. ఇంకా టైం పడుతుంది మనకు కూడా. కొంచెం నేను కూడా ఫ్రెష్ అప్ అవ్వాలి. నైట్ స్నానం చేసినాం. అయినా సరే మళ్ళీ ఇప్పుడు చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఇక్కడ కొంచెం సముద్రం పక్కన ఉంది కాబట్టి మొత్తం చెమట అవుతుంది. మళ్ళీ ఒకసారి స్నానం చేస్తే చూడండి ఎండ అసలు వెళ్ళనే లేదు. సూర్యుడు లోపల ఉండు. అయినా సరే మొత్తం ఎట్లా అంటే వేడి వస్తుంది మొత్తం. ఇట్లా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఎండ ఫుల్. ఎట్లా కొడితే ఎట్లా చెమటలు పడితే అట్లా చెమటలు స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు హైవే పక్కనే వాళ్ళ ఇల్లు ఉంది చూడండి. ఇక్కడ ఒక లారీ ఆగింది, ఏదో బొగ్గుది అనుకుంటా, నల్ల బొగ్గు పక్కనే హైవే. గుడి కూడా చూడండి పక్కనే ఉంటుంది. ఇది గుడి. ఇక్కడ లోపల చెట్లు ఉన్నాయి, కనిపిస్తలేదు. ఇప్పుడైతే కొంచెం ఎడిటింగ్ అది చేసే ఉంది, స్నానం చేసే ఉంది. ఇంకా రెడీ మళ్ళీ మనం వీడియోలో కలుగుతాం. చూడండి మళ్ళీ 2 days తర్వాత మాకు ఇంటి నుంచి ఇట్లా చాయ్ ఇంట్లో చాయ్ తాగే అదృష్టం మళ్ళీ కలిగింది సాయి వల్ల. మళ్ళీ చూడండి వాళ్ళ మమ్మీ వచ్చి చాయ్ ఇచ్చిపోతుంది. సాయి ఫీలింగ్ ఏంది? నీ ఫీలింగ్ చెప్పు. మళ్ళీ ఇల్లు గుర్తుకొచ్చిందా ఏమైనా? మన ఇల్లు ఎక్కడే ఉంది. వైజాగ్ బోర్డర్ దాటే వరకు మన ఏరియాలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఫీలింగ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం సాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా, ఇట్లా స్నానం చేయడం, ఇట్లా చాయ్ తెచ్చి ఇంకా మళ్ళీ ముందరికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందో ఏమవుతుందో చూడండి. మొత్తం లగేజ్ ఎట్లా పెట్టుకుందాం. పిచ్చిగా ఉంది మొత్తం లగేజ్. ఇప్పుడు సెట్ చేసుకోవాలి. అప్పటి నుంచి నేను తింటూ ఒకటి గమనించిన ప్లేట్ చూడండి, చట్నీ పోకుండా. మన దగ్గర ఏమో ప్లాస్టిక్ ప్లేట్లు, లేదంటే వెరైటీగా ఇట్లా ఏదో ఒక ప్లేట్ ఇస్తారు, స్ట్రేట్ ఉన్నది. ఇక్కడ చూడండి ఇట్లా మొత్తం లేచి ఉన్న ప్లేట్ ఇచ్చారు. ఎందుకంటే చట్నీ కింద పోకుండా కొంచెం సేఫ్టీ ఉండేటట్టు. అందరికి అవే ఇస్తున్నారు. చూడండి సాయికి కూడా అదే ఉంది. చూడండి ఇప్పుడైతే టిఫిన్ చేసి వెళ్తున్నాం సాయి వాళ్ళ ఇంటికి. ఏ సాయి? బి సాయి కాదు, ఇది ఊరి పేరు ఏదో ఉండే. జొన్నాడ సాయి, జొన్నాడ విజయనగరంలో జొన్నాడ అని ఒక విలేజ్ ఉంటుంది. హైవే మీదనే సాయి వాళ్ళ ఇల్లు. జొన్నాడ సాయి అంటారు ఆయన. ఇప్పుడు ఇద్దరు పేరు సాయి కాబట్టి ఇంకా ఎవరికో ఒకరికి చేంజ్ చేయాలి. ఎందుకంటే సాయి ఏ సాయి అసలు ఏ సాయి ఇట్లా కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. సాయి అడుగుతుండు. ఇందాక వచ్చినాం సాయి వాళ్ళు ఇట్లా ఉంది. ఇప్పుడు టైం ఏదో ఒక సాయి టైం చెప్పు. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. ఇప్పుడు మన విజయనగరం సాయి అనేసరికి ఏ సాయి చెప్పు, ఏ సాయి మెన్షన్ చేయ బ్రో అంట. నా టైం వచ్చేసింది. రైట్ అయితే నేను ఇక్కడనే పండుకున్నాను పైన. మన సాయి ఏమో కింద పడుకుండు. ఖమ్మం సాయి. ఏమైనా మర్చిపోయినా అని నాకు డౌట్ వస్తుంది. ఏం మర్చిపోలే. వాళ్ళైతే గుడి దగ్గర ఉన్నారు, పూజ చేస్తున్నారంట. నేను అక్కడికి వెళ్ళేలోపు వాళ్ళ పూజ అయిపోతుంది అనుకుంటున్నా. కుక్క అయితే నన్ను ఒకటే వదులుతుంది నన్ను చూసి.
ఇంకో ఇదే గుడి దగ్గర అయితే వాళ్ళు పూజ చేస్తున్నారంట. ఎక్కడ ఉన్నారు? వెళ్ళిపోయారా? ఓకే గైస్ చూడండి వాళ్ళు వెళ్ళిపోయారంట. ఇట్లా రాంగ్ రూట్లోనే వెళ్ళనా, యూటర్న్ ఉందా, ఇట్లా బైపాస్ నుంచి వెళ్దాం. వెళ్ళిపోయారంట వీళ్ళు. ఇంత తొందరగా నాకు చెప్పకుండా వెళ్ళిపోయారేంది, నేను పూజ చేస్తున్నారేమో నేను అట్లా అనుకుంటున్నా. మనోళ్ళు అయితే ఇక్కడి వరకు అయితే వచ్చేసారు. పా 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 చలో మూవ్ మూవ్ కమాన్ గాయస్ ఇప్పుడైతే చూడండి ఇక్కడ నుంచి మన రైడ్ అయితే ఒడిశా వరకు ఉంటుంది. ఈరోజు వచ్చేసి డే 3. మన డే 2 వీడియో కూడా అప్లోడ్ అవుతుంది అనుకుంటా ఈరోజు ఈవినింగ్ వరకు. ఎందుకంటే ఇందాక నేను అప్లోడ్ చేసేటప్పుడు అయితే అప్లోడ్ కాలేదు, కొంచెం నాకు లేట్ అయింది. నాకు లేట్ కాదు, వీళ్ళకి లేట్ అయింది. ఎందుకంటే వీళ్ళకి లేట్ అంటే నేనే కొంచెం ఎడిటింగ్ చేసేలోపు కొంచెం టైం పట్టింది. సాయిది కొంచెం ఎర్లీగా అయిపోయింది, నాది కొంచెం లేట్ పట్టింది. అందుకే అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది. ఒక 85-65% ఎక్కింది. కాకపోతే వీళ్ళకి 12 లోపే వెళ్ళాలంట. వాళ్ళు పూజ చేసి ఏదో 12 లోపు వెళ్ళాలంట, లేకుంటే మళ్ళీ 12 దాటితే మళ్ళీ వెళ్ళొద్దంట. ఏదో టైమింగ్స్ ఉంటాయి కదా వాళ్ళది, ఫార్మాలిటీస్. దానివల్ల కొంచెం ఎర్లీగా వెళ్ళినాం. ఎక్కడైనా ముందరికి వెళ్ళి అక్కడికి ఆగేసి నేను అప్లోడ్ మళ్ళీ చేశాను. గాయస్ చూడండి నిన్న నైట్ అయితే చాలా 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 మంచిగా పడుకున్నాం అందరం కలిసి. ఎందుకంటే సాయి వాళ్ళ ఇంట్లో కాబట్టి ఫ్రీగా ఉండే. 2 ఇండ్లు ఉండే, వాళ్ళ అమ్మ వాళ్ళు అక్కడ ఉండే, వాళ్ళు ఇక్కడ వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇల్లు అంట. వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంట్లో అయితే మేము స్టే చేసినాం. మంచిగా నిద్ర అయితే మంచి నిద్ర పట్టింది. కాకపోతే కొంచెం దోమలు అయితే కుట్టినాయి అనుకోండి. ఇంకా దోమలు ఎక్కడ పోయినా కుడతాయి, ఎందుకంటే మనది O పాజిటివ్ బ్లడ్ కాబట్టి నాకు ఎక్కువ అయితే అట్రాక్ట్ అవుతాయి, వాళ్ళకైతే ఉండదు. నేను బెడ్షీట్ ఇట్లా అట్లా పైనుంచి కప్పుకున్నా కూడా నన్ను వదిలేదు వాళ్ళు. దోమలు అయితే వైజాగ్ దోమలు అయితే డేంజర్ ఉన్నాయి. ఆగం చేసేసిన నైట్ అట్లా పడుకున్నా. ఎర్లీ మార్నింగ్ కొంచెం నిద్ర పట్టింది ఎక్కువ. నిద్ర పట్టేసరికి పడుకున్నా ఎక్కువ. పడుకునే లోపు సాయి తొందరగా లేచి రెడీగా అయ్యిండు. అందుకే సాయిది కొంచెం ఎడిటింగ్ తొందరగా అయిపోయింది, అప్లోడ్ కూడా అయిపోయింది. నాదే కొంచెం అప్లోడ్ కానీ కొంచెం టైం పడుతుంది. కమాన్ ఏమైంది సాయి వస్తా? ఏమైంది అదే మీరు చెప్పకుండా వెళ్ళిపోయారు, నిన్ను అసలు చూడలే. ఆహా నేను సాయి ఏమన్నాడు తెలుసా? సాయి ఏమన్నాడు తెలుసా? నేను కూడా పోయి పూజ చేస్తే అప్పటిలోపు వచ్చేయన్నాడు. ఆహా సరే పోదాం. 12 అయితే వెళ్ళొద్దంట వాళ్ళ దాంట్లో, ఏదో ఫార్మాలిటీస్ ఉంటాయి. మన ఉంది చూడండి డ్యూక్ 250. నాకైతే భయం అవుతుంది డ్యూక్ 50 వేసుకొని ఎంత దూరం ఎక్కడ రైడ్ చేస్తాడో ఏమో. ఆగం అయ్యేటట్టు కొడుతుండు. ఎనీవే మనకి గార్డెన్ గేట్స్ మన బ్యాగ్స్ సేమో, సాయివి కూడా మన బ్యాగ్స్ సేమో. కాకపోతే కొత్తవి కాబట్టి కొంచెం అట్రాక్ట్ ఇస్తున్నాయి. ఎల్లో అది ఏమంటారు, మన ఆరెంజ్ కలర్ కవర్ ఉంది కాబట్టి. మన ఆరెంజ్ కలర్ కవర్ ఎక్కడికి వెళ్ళింది బ్యాగ్ ఏమంటే వచ్చిందంటే, నాకు లడఖ్ రైడ్లో మొత్తం ఆగం అయిపోయినాయి. ఒక సైడ్ కూడా చినిగి ఉండే, ఇంకా అక్కడనే పడేసి వచ్చిన, కొత్తవి తీసుకున్నాను. అందుకే ఎక్కడైనా ఆగినామంటే కథం చెమటతోటి చుక్కలు కనిపిస్తున్నాయి అంతే. అది సాయిది ఒక బ్యాగ్ది ఏమంటారు, ఆ బ్యాగ్ వన్ సైడ్ది అది ఊడిపోయింది అనుకుంటా. అది ఇట్లా గాలి కూగుతుంది, టైర్ లోపలికి పోతుందేమో అన్నట్టు నేనే ఆపి సరిగా కట్టుకోమని చెప్పిన. అయిపోయింది. చూడండి ఇప్పుడైతే వాటర్ నింపుకున్నాం. అంతే, ఇంకా ఎక్కడ ఆపేది లేదు. అబ్బాయి చూసా పెట్టి బోట్ మీద శ్రీకాకుళం 47 కిలోమీటర్స్ అంట. కింద విజయనగరం లెఫ్ట్ సైడ్ 17. ఇంకా మనకి పైనంగా ఎండ మాత్రం ఒక రేంజ్లో ఇస్తుంది. గాయస్ చూడండి ఇప్పుడు హైవే మీద అయితే ఉన్నాం. సాయి వాళ్ళు అయితే ఇంకా ఏదో చైన్ లూప్ కొడుతున్నారంట. చైన్ ఏదో టక్ సౌండ్ వస్తుందో ఏదో అవుతుందని చైన్ లూప్ చేస్తున్నాం అన్నారు. ఇంకో మన శ్రీకాకుళం అది వైజాగ్ సాయిదేమో వెహికల్ మీద ఓవర్ వెయిట్ అయిపోవడం వల్ల ఒక సైడ్ ఇట్లా ఒరిగిందంట. అది సెట్ చేసుకుంటారు. నేనైతే కొంచెం స్లో చేసుకున్నా. టోల్ ప్లాజా వచ్చింది, అందుకే బోర్డు అయితే చూద్దామని సైడ్ తీసుకున్నా. ఇక్కడ దగ్గరికి వచ్చేసి అయితే ఆగేసాం. మన ఇటు సైడ్ కనిపిస్తుంది ఇక్కడ శ్రీకాకుళం. ఇది శ్రీకాకుళం హైవే. ఇప్పుడైతే థంబ్నెయిల్ కోసం ఇక్కడ ఆగినాం. థంబ్నెయిల్స్ అయితే దిగినాం.
ఫొటోస్ అయితే సూపర్ వచ్చినాయి. మీరు నా థంబ్నెయిల్ డే 3 వీడియో చూస్తున్నారైతే ఆ థంబ్నెయిల్ మీకు కనిపించిందంటే అది ఇక్కడదే అన్నమాట. శ్రీకాకుళం బ్రిడ్జ్ హైవే పైన ఆపేసి థంబ్నెయిల్స్ అయితే తీసుకుంటున్నాం. ఇప్పుడు మన అందరం లైన్గా ఒకరి తర్వాత ఒకరు థంబ్నెయిల్స్ అయితే తీసుకుంటున్నాం. ఇప్పుడు నాదైతే అయిపోయింది, అందుకే నేనైతే కొంచెం బ్లాక్ తీసుకుందామని తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి చూడండి ప్లేస్ అయితే సూపర్ అనిపిస్తుంది. మొత్తం కొబ్బరి చెట్లే ఉన్నాయి, కాకపోతే వేడి మాత్రం ఒక రేంజ్లో దంచి పడేస్తుంది. మొత్తం చెమటలు అయిపోతుంది. చాలా అంటే చాలా వేడి ఉంది. హైవే చూడండి ఎంత నీట్గా ఉంది. మన వెహికల్ ఆపేసి ఇట్లా ఈ యాంగిల్లో ఒక ఫోటో అయితే సూపర్ ఉండే. ఇక్కడ చూడండి ఒక చిన్న చెరువు ఉంది, సూపర్ ఉంది. ఇక్కడ ఈ ఇల్లు కనిపిస్తుంది కదా గైస్, ఆ మొత్తం గడ్డిలో నుంచి మనం ఎక్కడనో ఫారెన్ కంట్రీలో చూస్తాం కదా, అలా అనిపిస్తుంది కదా. నాకైతే అలానే అనిపిస్తుంది. మీకైతే ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇది శ్రీకాకుళం హైవే. ఇది ఇక్కడైతే కొంచెంసేపు అయితే ఆగినాం. ఫస్ట్ బ్రేక్ ఇది మనకి, ఎందుకంటే కొంచెం థంబ్నెయిల్స్ కోసం దిగుదామని. మళ్ళీ తర్వాత టైం సెట్ అవుతుందా కాదా, నిన్న కూడా అలానే అయింది. నిన్న ఆర్కే బీచ్ దగ్గర దిగినాం థంబ్నెయిల్స్ కోసం పిక్చర్స్. మళ్ళీ ఈరోజు కూడా అట్లనే మర్చిపోతామా ఏందనేది తెలియదు, అందుకే ముందే దిగుదామని నేనే ఫోర్స్ చేస్తే అందరు ఆపేసారు. అందరూ అయితే ఇక్కడనే థంబ్నెయిల్ కోసం ఒక పిక్చర్స్ తీసుకొని కొంచెంసేపు అట్లా టైం పాస్ చేసి వాటర్ తాగేసి మళ్ళీ బయలుదేరుతున్నాం. తెలుగు ఇది థోడా ఆగే వాళ్ళ టైర్ కిतना है देख के ఆగే వాళ్ళ పిచ్చే వాళ్ళ విధోబి. నాకు ఎందుకో గాలి కొంచెం తక్కువ అనిపిస్తుంది, ఊగుతుంది టైర్. థోడా పిచ్చేలే అమ్మ, ఈడోడు డేంజర్ ఉండు. ఓకే 35 है, थोड़ा लगा दो, थोड़ा बस పీछే వాళ్ళ. ఇక్కడైతే మన సెకండ్ బ్రేక్ అయింది. ఇక్కడైతే లంచ్ చేసుకుందాం అంటారు. ఇప్పటికి మనం ఒక 150. ఇక్కడ నుంచి ఒడిశా బార్డర్ వచ్చేసి ఇంకా 100 కిలోమీటర్స్ ఉండొచ్చు అని లారీ అతను చెప్పిండు. అక్కడ పంచర్ చేయించాను కదా, అంటే పంచర్ అంటే హెయిర్ కొట్టించాను కదా, ఆయన చెప్తుండు 100 వరకు ఉండొచ్చు అంట. ఇప్పుడైతే ఇక్కడ తినేసి కొంచెం వీడియో అప్లోడింగ్ ఉంది, సగంలో ఆగిపోయింది, అది చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరుతాం. ఇంకా నెక్స్ట్ ఏంటంటే నా వీడియో కూడా అప్లోడ్ అయిపోయింది, ఇప్పుడు బయలుదేరుతున్నాం. సో ఇప్పుడు ఇక్కడ వరకు అయితే అక్కడ వరకు 6 o'clock వరకు అయితే రైడ్ చేయబోతున్నాం. ఇప్పుడైతే చలో బయలుదేరదాం. ఇప్పుడు టైం వచ్చేసి మనకి టైం ఎంత అవుతుందంటే 3:30, అంటే 3:23 అవుతుంది. 3:30 అనుకోండి. ఇంకా ఎప్పటి వరకు అయితే అప్పుడు ఈ 3 అవర్స్లో అంటే 2.5 అవర్స్లో ఎక్కడ వరకు అయితే అక్కడి వరకు మ్యాక్సిమం అయితే ఒక 200 అట్లా కవర్ చేద్దాం, లేదా 300 కవర్ చేద్దాం అనుకుంటున్నాం. ఎట్లా అవుతుందో అట్లా చూద్దాం. నేను అందుకే మార్నింగే నేనేమన్నా వీళ్ళకంటే మార్నింగే కొట్టేద్దాం బ్రో అంటే, వీళ్ళు నా మాట ఏం లేదు, కొంచెం లేట్ అయిపోయింది, పూజ ఉండే కదా, అందుకే అది స్కిప్ అయితే చేయలేం కదా. స్కిప్ కాకుండా అవన్నీ కంప్లీట్ చేసే వరకు లేట్ అయింది. లేకుంటే ఇప్పటికీ ఒడిశా దగ్గరలో ఉండేటోళ్ళం. 6 o'clock అన్నా కదా, అదే 6 o'clock వరకు ఒడిశాలో ఉండేటోళ్ళం. చూడండి ఇప్పుడే చైన్ లూప్ చేశాను, ఎందుకంటే చైన్ కొంచెం సౌండ్ వస్తుండే, చైన్ ఎందుకో కొంచెం ఎక్కువ సౌండ్ వస్తుండే, అందుకే ఇక్కడ పక్కన ఆపినాం. వీళ్ళందరికీ ఆపేసి చైన్ లూప్ చేస్తా అంటే ఆపేసిరు. తర్వాత చైన్ లూప్ చేసిన, కాకపోతే అందరికి ఒక వీడియో అయిపోయింది చైన్ లూప్ చేయలేదు చూడండి బయలుదేరేటప్పుడు అని. సీనా ఎందుకంటే నాకు చల్ల గాలి వస్తుంది, నాకు ఎక్కడో కొడుతుంది, ముందర వర్షం పడుతున్నట్టు కొడుతుంది. చాలా అంటే చాలా చల్ల గాలి వస్తుంది. ఇక్కడ చూసిరా మొత్తం ఖాళీ ప్లేస్ ఉంది. ఇంత ఖాళీ ప్లేస్ మన తెలంగాణలో ఉంటే ఇప్పటికీ కబ్జా చేసి పడేస్తారు. ఇంకో చూడండి రైట్ సైడ్లో కంటికి కనపడేంత దూరం వరకు ఖాళీ ప్లేస్ ఉంది. మరి దీన్ని ఏమంటారో నాకు తెలియదు, మరి ఏమైనా అంటారా లేకపోతే గవర్నమెంట్ జాగా, గవర్నమెంట్ అయితే ఉండదు, ఉన్నా సరే మన తెలంగాణలో ఉంటే ఇంత కబ్జా అయిపోతుంది. మరి ఇంత ఖుల్లా జాగా చూడండి గాయస్, మనకు కనిపించినంత దూరం నాకైతే ఎంతవరకు కనిపిస్తుంది అక్కడ వరకు ఖాళీ జాగానే ఉంది. చల్ల గాలి అయితే వస్తుంది. మరి ముందర వర్షం పడుతుంది అంటారా ఏందో నాకైతే అర్థమవుతలేదు. ముందర వర్షం పడితే మాత్రం ఆగమవుతా, ఎందుకంటే నా రైన్ జాకెట్ ఎక్కడ పెట్టిందో ఏమో నాకు అసలే గుర్తులేదు. రైన్ జాకెట్ పాయింట్ కూడా. ఒడిశా వచ్చేసాం బ్రో. ఒడిశాలో వేరే లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది రా అబ్బాయి, మీరు జాగ్రత్త చూస్తుండండి. మళ్ళా చూడండి ఇప్పుడు ఒడిశాకి వచ్చేసాం. ఒడిశా ఏ మసాలా దోశ, ఒడిశా మసాలా దోశ. పెట్రోల్ అయిపోతుందిరా అబ్బాయి, 56 కిలోమీటర్లు వచ్చేసాం పెట్రోల్ అయిపోయి కూడా. ఇప్పుడు బంక్ దొరకకుంటే ఆగమైపోతాం రా అబ్బాయి. లెఫ్ట్ సైడ్ లాగా అనిపిస్తుందిరా భైరవ BBCL. ఎస్ భారత్ పెట్రోల్ బ్యాంక్. మనకు కావాల్సింది ఎదరా అబ్బాయి, చిన్నగా పెట్రోల్ బంక్లో పోవాలా, ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవాలా. చూడండి మనమైతే ఒడిశాలోకి ఎంటర్ అయిపోయాం. ఇప్పుడే జస్ట్ పెట్రోల్ ఎక్కడ ఉందిరా చింటు బాయ్, పెట్రోల్ కిదరే ఉదర్. మొత్తం ఇప్పుడు భాష చేంజ్ చేయాలరా అబ్బాయి, లేకుంటే నడవదు. ఇక్కడ ఒడిశా నేర్చుకోవాలి. ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటాం. ఇప్పుడు టైం వచ్చేసి టైం ఎన్ని గంటల వరకు చేరుకున్నాం,
వావ్ 5 గంటల 5 నిమిషాలకి ఒడిస్సా బార్డర్లో చేంజ్. 5 గంటల 5 నిమిషాలకి ఒడిస్సా బార్డర్లో ఎంటర్ అయిపోయినాం మనం. బరంపూర్ దగ్గరలోనే ఉంది. ఆడ బోర్డు చూడలే, తక్కువ ఉంది తెలంగాణ కంటే. ఫుల్. ఇక్కడ చూడండి 102.61 అంటే మన తెలంగాణ 110 ఉందా 109 ఉందా నాకైతే అంత ఐడియా లేదు. మీకు ఎంత ఐడియా ఉందో చూసి క్యాల్కులేషన్ మీరే చేసుకోండి. ఇక్కడ తక్కువ ఉందా అక్కడ తక్కువ ఉందా పెట్రోల్. చిన్న కొట్టు బాబాయ్ చూడ హల్లుసా మారో. మన బండ్లో చూడండి 1159.49 అంటే 1160 రూపాయలు అనుకోండి. చాయ్ తాగదామని ఆపేసిండు మన సాయి అబ్బాయి. ఎందుకంటే ఇక్కడ చాయ్ బాగుంటుంది అంటారు అబ్బాయి. ఒడిస్సా స్టార్టింగ్లో చూడండి. ఇప్పుడు ఒడిస్సా స్టార్టింగ్లోనే చాయ్ తాగుతుంది. ఎట్లా ఉంటుందో చూడాలి. ఫస్ట్ చాయ్ అనుకోండి ఒడిస్సాలో. బాగాలేకుంటే చెప్తా ఒడిస్సా సీఎంకి ఫోన్ చేసి, ఇదేంది ఇంత లూజ్ అయింది, ఇంత లూజ్ కావద్దు కదా. లగెత్తురా రే ఆజా, లగెత్తు ఇంకా 100 కిలోమీటర్ వెళ్ళాలంట రామేశ్వరం అంట. వామ్మో ఇంకా 100 కిలోమీటర్ ఆగాసి. చూడండి ఇప్పుడు టైం వచ్చేసి వాచ్ పెట్టుకోలే ఈరోజు. టైం అంటే అంత సెట్ అవ్వట్లేదు కానీ లోపల ఉంది. ఇప్పుడు బ్యాగ్లో తీయనిక సెట్ కాదు, ఎందుకంటే ఇంకా 100 కిలోమీటర్ దూరం వెళ్ళాలి. రామేశ్వరం అంట. ఈ అబ్బాయి ఏమో ఇంకా చిన్నగా వస్తుండే అబ్బాయి, ఆంధ్ర అబ్బాయి. స్లో వస్తుండే సాయి అయితే మన వైజాగ్ సాయి, మన ఖమ్మం సాయి ముందర ఉండు, అజీజ్ దేవరకొండ మధ్యలో ఉండు. ఇక్కడ ఎవరో అన్న కార్ల నుంచి వెళ్తూ ఆగిండు. గాయస్ చూడండి, ఇప్పటిదాకా ఒక అన్న వచ్చిండు కదా 9999 కారు హోండాయి. ఆ అన్న అయితే మనకి హెల్ప్ చేస్తా అన్నాడు. అంటే మేము డాబా కోసం చూస్తున్నాం ఎక్కడైనా తినేద్దామని. ఇక్కడ డాబా కనిపించేసరికి లెఫ్ట్ సైడ్ లో మేము ఇక్కడ ఆగినాం. ఆగేసరికి మాకు చాలా దూరం నుంచి కార్లో అబ్జర్వ్ చేస్తుండంట. కాకపోతే మేము ఆగేసరికి మన ప్రాబ్లం అనుకుని ఆపిండు. అతనికి రైడింగ్ అంటే కూడా ఇష్టం అంట అన్నకి. అంటే ఇంకా చాలా మంది ఎవరైనా ఇట్లా ఆపిరంటే ఎవరైనా రైడర్సే ఉంటారు గైస్. చాలా మంది డ్రీమ్ ఉంటుంది రైడింగ్ అంటే. కాకపోతే కొంతమంది నెరవేరుతుంది ఇట్లా ఆల్ ఇండియా కొట్టడం, ఇట్లా లాంగ్ వెళ్ళడం. కాకపోతే వెళ్తారు కొంతమందికి అయితే అసలు అవకాశం దొరకదు. ఆ అన్న ఆపేసి ఏమైనా ఎక్కడికి వెళ్తుర్రు అని అడిగిండు. వెళ్ళి ఇక్కడనే చూస్తున్నాం డాబా దగ్గర ఏమైనా తినేద్దామని. ఇట్లా ఎక్కడ స్టే చేస్తారంటే ఎక్కడ ఇంకా పెట్రోల్ బంక్ లేదా ఏదో చూసుకొని టెంట్లు వేసుకుంటాం. అంటే మీకు అభ్యర్థరం లేకుంటే మా ఇంటికి వచ్చేస్తారా అన్నారు. రూమ్స్ ఉన్నాయి, మీరు తినేసి పడుకొని మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోండి, నాకైతే ప్రాబ్లం ఏం లేదు అన్నాడు. అరే చెప్పంగానే గల్లు తేలినట్టుంది, గుండె పేలినట్టుంది అనిపించింది. ఎందుకంటే రూమ్ అంటే ఇంకా మనకి ఫ్రెష్ అవ్వనిక దేనికైనా కొంచెం ఫ్రీ ఉంటుంది కదా గైస్, దానికోసం అట్లా అనిపించింది. హ్యాపీగా ఫీల్ అయినాం గైస్. చూడండి భరత్ అన్న నేను చెప్పాను కదా ఇందాక కలిసిరని, అన్న వాళ్ళ ఇంటికైతే వచ్చేసాం. మాకు చూడండి ఎంత మంచి రూమ్, పైన ఏసీ, ఇది బెడ్. చూడండి మొత్తం లగేజ్ ఎట్లా పెట్టేసుకున్నారు మన వాళ్ళు. ఇంత మంచి రూమ్ మనకు వస్తుందని అసలు అనుకోలేదు. ఈరోజు ఏదో మేమైతే నక్క తోకాము, లేకపోతే నక్క పైనుంచే బైక్ వెళ్ళి తీసుకెళ్ళాము. మాకైతే ఇంత మంచి రూమ్ దొరికింది. చాలా తక్కువ మంది ఉంటారు ఇలాంటి వాళ్ళు, ఇట్లా హెల్ప్ చేసేవాళ్ళు. కాకపోతే ఈ ప్యాషన్ ఉన్న వాళ్ళే ఇలాంటి హెల్ప్ చేయగలుగుతారు. ఎందుకంటే అన్నకు కూడా చాలా బైక్స్ ఉన్నాయంట. అన్న కూడా రైడ్ చేసేదంట అప్పట్లో. ఇప్పుడైతే చేయట్లేదో చేస్తున్నాడో తెలియదు. కాకపోతే మనకైతే హెల్ప్ చేసిండు, చాలా పెద్ద హెల్ప్ ఇది. ఇంట్లోకి తెచ్చుకొని ఇట్లా బెడ్రూమ్ ఇచ్చి ఎవరు ఉంచారు. మేమైతే ముగ్గురం ఇప్పుడైతే ఇక్కడనే ఉంటున్నాం ఈ రూమ్లోనే. చూడండి మొత్తం ఎడిటింగ్ కూడా చేస్తున్నాం. వైఫై పాస్వర్డ్ కూడా ఇచ్చిండు అన్న. అన్నకి ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా వేస్టే. థ్యాంక్స్ చెప్పలేం, ఎందుకంటే అంత పెద్ద సాయానికి ఇంత చిన్న థ్యాంక్స్ అనే పదం అయితే చెప్పలేం. అన్న అయితే ఇక్కడ ఉండిపోతాడు. ఎందుకంటే ఇంత మంచి రూమ్ ఇచ్చి మనకి ఇంత మంచిగా ఏసీ రూమ్ ఇచ్చి ఇంత బెడ్, ఇంకా ఏముంది మానిటర్. చూడండి అన్న వాళ్ళ సన్, ఏం పేరు ఇది? జోగన్. హాయ్ చెప్పు. అసలు ఏం చెప్పాలో నాకేం అర్థం అవ్వట్లేదు. అసలు ఇప్పటివరకు అయితే మేము షాక్లోనే ఉన్నాం. అసలు ఏంది అన్న, ఏంది పిలవడం, ఏంది ఇక్కడికి ఇంత మంచి రూమ్ ఇవ్వడం, ఏంది అసలు ఇది కలనా నిజమా అని అనిపిస్తుంది గైస్. ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా, ఈ వీడియో ఇక్కడి వరకే ఏండో డే 3 వీడియో. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇప్పుడైతే ఒడిశాకి లోపలికి వచ్చేసాం. అన్న వాళ్ళ ఇల్లు ఒడిశాలోనే ఉంది.
మరి రేపైతే ఎక్కడికి వెళ్ళాలో ప్లాన్ ఇంకా చేసుకోలేదు. నైట్ ప్లాన్ చేసుకుని రేపు ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతాం. సన్ టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాం ఎర్లీ మార్నింగ్. ఏమవుతుందో ఈ వీడియో అయితే ఇక్కడి వరకే ఎండో. మీరైతే నా వీడియో చూస్తున్నారు కదా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇంకా లైక్ చేసి ఇంకా షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం ఆ గంట సింబల్ ఇస్తే ఆన్లో పెట్టుకోండి. నా నోటిఫికేషన్స్ వస్తుంటాయి, మీకు నా వీడియోస్ కంటిన్యూగా వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.